ఈరోజు కథ నక్కబావ పెళ్ళి. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది దొరికింది తింటూ కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు రాత్రి నక్కబావ ఒక దారిన పోతూ ఉండగా ఒక గుడిసె కనిపించింది. దానిలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉంది. ఆ బ్రాహ్మణుడికి 7 ఆడపిల్లలు. నిరుపేద కావటం వల్ల ఒక్క కూతురికి కూడా పెళ్లి చెయ్యలేకపోయాడు. బ్రాహ్మణుడి భార్య, ఏ జన్మలో ఏ పాపం చేశామో, ఇంతమందిని కన్నా ఒక్క పిల్లకు పెళ్లి చేయలేకపోతున్నాం, ఒక్క పిల్లకు తిండి పెట్టలేకపోతున్నాం, పెద్దవాళ్ళం మన మాట ఎట్లా ఉన్నా పసివాళ్ళు వాళ్ళకైనా కడుపుకి ఇంత తిండి పెట్టలేకుండా ఉన్నాము అంది బ్రాహ్మణుడి భార్య. 7 పిల్లలకు తిండి పెట్టడం నాకు చేత కాదు, వాళ్ళకు సంబంధాలు తీసుకురావటం అంతకన్నా నా వల్ల కాదు. ఏ దారిన పోయో ఏ నక్కకో కుక్కకో ఇచ్చి వీళ్ళందరి పెళ్ళిళ్ళు చేసేస్తాను అని గొణిగాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి భార్య ఈ విధంగా మాట్లాడుకోవటం నక్కబావకు వినిపించింది. ఈ మాట వినేసరికి నక్కబావకు చాలా సంతోషమేసింది. తనకి ఇంకా భార్య దొరికినట్టే అనుకుని మర్నాడు తెల్లవారుజామునే నక్కబావ బ్రాహ్మణుడి వాకిలి తలుపులు తట్టి, ఏమయ్యా, నేను దారిన పోయే నక్కను, నాకు నీ కూతురిని ఇచ్చి పెళ్లి చెయ్యి అంది. నక్కబావ మాటలకు బ్రాహ్మణుడు నిర్ఘంతపోయాడు. రాత్రి ఏదో విసుగులో అన్న మాటలు బ్రాహ్మణుడికి జ్ఞాపకం లేవు. మా అమ్మాయిని నీకు ఇవ్వటం ఏమిటి, నీవు మనిషివి కూడా కాదు, పో పో అని బ్రాహ్మణుడు అదిలించాడు. అయ్యో, పొద్దున్నే అబద్ధం ఆడతావా? నేనంటే జిత్తుల మారి నక్కను, నువ్వు ఆడిన మాట తప్పని సద్బ్రాహ్మణుడివే. దారిన పోయే నక్కకైనా ఇచ్చి నీ కూతురికి పెళ్లి చేస్తానని నువ్వు రాత్రి అనలేదా అంది నక్కబావ. అది ఏదో మాట వరుస కన్న మాట, దానిని నిజంగా తీసుకుంటారా? ఇన్నేళ్లు కనిపించిన కూతుర్ని నక్కపాలు చేసేదాని వాపోయాడు బ్రాహ్మణుడు. నీ కూతురి భారం తగ్గటమేగా నీకు కావలసింది. నక్కైతే నీకేంటి, మనిషి అయితే నీకేంటి అంది నక్కబావ. మా కూతుర్ని మేమే పోషించలేకపోతున్నాం, నువ్వేం పెట్టి పోషించగలవు అని అడిగాడు బ్రాహ్మణుడు. పెళ్ళాన్ని పోషించుకోలేని వాడినైతే పెళ్ళాడుతా అని అడిగేవాడినా అని అంది నక్కబావ. ఆడిన మాట తప్పటం మంచిది కాదని తన పెద్ద కూతురిని నక్కబావకి ఇచ్చి పెళ్లి చేశాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి కూతురు నక్కబావ వెంట కాపురానికి వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాయి. ఇంట్లో ఒక మనిషి తగ్గింది అన్న సంతోషం లేదు బ్రాహ్మణుడి కుటుంబంలో. ఇంట్లో ఆకలి బాధ తట్టుకోలేకుండా ఉన్నారు. బ్రాహ్మణుడి భార్యకు పెద్ద కుమార్తె గురించి విచారం కూడా నానాటికి ఎక్కువైపోయింది. అయ్యో, మన కూతురిని బ్రతుకుండగానే నక్కపాలు చేశామని ఆవిడ శోకాలు పెట్టసాగింది. తన కూతురు ఎట్లా ఉంది చూడటానికి బ్రాహ్మణుడు ప్రయాణమయ్యాడు. తన మామగారు తన కోసం వస్తున్న సంగతి కనిపెట్టిన నక్కబావ ఎదురు వచ్చి బ్రాహ్మణుడిని ఒక రాయి మీద కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు అడిగింది. మా అమ్మాయి ఎక్కడా, మీ ఇల్లు ఎక్కడా, కులాసాగా ఉందా, అసలు జీవించి ఉందా అని బ్రాహ్మణుడు ఆదుర్దాగా అడిగాడు. మీ కూతురు గురించి మీకేమీ చింత అవసరం లేదు, తను కులాసాగా ఉంది, ఇక్కడే ఉండండి, ఇప్పుడే తీసుకువస్తాను, మీరు మాత్రం మా ఇంటికి రావటానికి వీల్లేదు అని నక్కబావ వెళ్ళిపోయింది. కొద్దిసేపట్లో నక్కబావ, బ్రాహ్మణుడి కూతురు తిరిగి వచ్చారు. తన కుమార్తె చక్కని దుస్తులు నగలు ధరించి ఉండటం చూసి బ్రాహ్మణుడు చాలా సంతోషించి, అల్లుడా, నీ గురించి ఏదో అనుకున్నాను, కానీ నీవు చాలా మంచివాడివి, మేమంతా ఆకలితో అలమటిస్తున్నాము, మాకు ఏదైనా దారి చూపించు అని బ్రతిమలాడాడు. దొంగ తిండి తినే నక్కను, నా దగ్గర మాత్రం ఏముంటుంది, ఒక దానిమ్మ పండిస్తాను, దానిని తీసుకుపోయి పెరట్లో పాతండి, అది త్వరలోనే పెరిగి మంచి కాపుకొస్తుంది, ఆ పళ్ళు అమ్ముకుంటే మీ దరిద్రం తీరుతుంది అంది నక్క. బ్రాహ్మణుడు నక్కబావ ఇచ్చిన దానిమ్మ పండు తీసుకువెళ్ళి ఆ రాత్రే దాన్ని పెరట్లో పాతేశాడు. మర్నాడు తెల్లవారి చూసేసరికి ఆశ్చర్యంగా దానిమ్మ పండు పాతిన చోట పెద్ద దానిమ్మ చెట్టు ఉంది. దాని నిండా దానిమ్మ పళ్ళు విరగకాసి పక్వానికి వచ్చి ఉన్నాయి. ఇది చూడగానే బ్రాహ్మణుడికి చాలా సంతోషం వేసింది. ఆయన వెంటనే ఆ ఊరి షావుకారు దగ్గరికి పోయి, షావుకారు గారు, మా దానిమ్మ చెట్టుకు కాయలు కాసాయి, మీరు ఖరీదు చేస్తారా అని అడిగాడు. షావుకారికి దానిమ్మకాయల వ్యాపారం చేయాలని ఉద్దేశం లేదు, కానీ 2 కాయలు దొరికితే గర్భిణిగా ఉన్న తన భార్యకు ఇద్దామని దుర్బుద్ధి పుట్టింది. అందుచేత షావుకారు వచ్చి 2 కాయలు కోసుకుని, మంచి సరుకు అయితే నేనే తీసుకుంటాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. షావుకారు భార్య ఆ దానిమ్మకాయలు ఒలిచి చూసేసరికి ఆ దానిమ్మకాయలో విత్తులన్నీ కెంపులే. 2వ కాయ వలిస్తే అందులో వజ్రాలు ఉన్నాయి. అవి చూడగానే షావుకారికి ఎక్కడా లేని ఆత్రము కలిగింది. బ్రాహ్మణుడికి ఈ రహస్యం తెలిసేలోపుగా దానిమ్మ చెట్టు కాయలన్నీ పిందెలతో సహా కోయటానికి బయలుదేరాడు.
షావుకారు కాయలన్నీ కొంటాననేసరికి బ్రాహ్మణుడికి చాలా సంతోషం వేసింది. షావుకారు కాయలన్నీ కోయించుకుని చెట్టు దులిపేశాడు. బ్రాహ్మణుడి పిల్లలు రుచి చూడడానికి 2 కాయలు ఉంచమన్నా వినలేదు. దానిమ్మ గింజలతో కడుపు నిండుతుందా? నేను మీకు కావలసిన సరుకులన్నీ దానిమ్మకాయల ఖరీదుకు పంపుదాగా అన్నాడు షావుకారు. అల్లుడు చాలా గొప్ప సహాయం చేశాడని బ్రాహ్మణుడి కుటుంబం చాలా సంతోషించింది. ఏ రోజుకా రోజు తెల్లవారేసరికల్లా చెట్టు నిండా దానిమ్మకాయలు ఉండేవి. షావుకారు వచ్చి అవన్నీ కోసుకుని పట్టుకు వెళ్ళి బ్రాహ్మణుడి కుటుంబానికి ఏ రోజుకా రోజు సరిపోయే స్వయంపాకం పంపేవాడు. ఇట్లా కొంతకాలం గడిచాక ఋతువు అయిపోయి దానిమ్మ చెట్టు కాయలు కాయటం మానేసింది. షావుకారు ఇంటి నిండా కెంపులు వజ్రాలు రాసులుగా తయారయ్యాయి. బ్రాహ్మణుడి కుటుంబానికి ఎప్పటి దరిద్రమే మిగిలింది. పిల్లలు మళ్ళీ ఆకలికి అలమటించసాగారు. అందరిలోనూ ఆఖరి పిల్ల ఆకలికి తాళలేక దానిమ్మ చెట్టుకు ఇంకా ఏమన్నా కాయలు మిగిలి ఉన్నాయేమోనని వెతికింది. వెతికితే 2 దానిమ్మ పళ్ళు ఆకుల సందున కనిపించాయి. సంతోషంతో ఆ పిల్ల ఆ 2 కాయలు కోసి తినటానికి పగలగొట్టేసరికి వాటిలో దగదగా మెరుస్తూ రత్నాలు ఉన్నాయి. ఇది చూసి షావుకారు తనను మోసం చేశాడని బ్రాహ్మణుడు కనుక్కొని షావుకారు ఇంటికి వెళ్ళాడు. నాకు స్వయంపాకాలు ఇచ్చి రత్నాలు నువ్వు పోగు చేసుకుంటావా అని షావుకారుని అడిగాడు. నీ రత్నాలు నాకు తెలియదు, అవతలికి పో అని షావుకారు బ్రాహ్మణుణ్ణి వీధిలోకి గెంటేశాడు. అయ్యిందేదో అయ్యింది, కనీసం ఈ రత్నాలనైనా అమ్మి సొమ్ము చేసుకుందామని అంది బ్రాహ్మణుడి భార్య. సరేనని బ్రాహ్మణుడు ఆ రత్నాలు వస్త్రంలో పోసుకుని మూట కట్టుకుని అవి అమ్మటానికి బంగారపు అంగడికి వెళ్ళాడు. అన్ని రత్నాలు చూడగానే ఆ కొట్టువాడికి కళ్ళు కుట్టాయి. నా రత్నాలు కాజేసి మళ్ళీ నాకే అమ్మ చూపుతావా? ఎవరు దొంగిలించారా అని నేను అల్లాడిపోతున్నాను. నీ పనేనా? పద తలారి దగ్గరికి పోదామని దబాయించాడు. అయ్యో, ఇవి నా రత్నాలు మా దానిమ్మ చెట్టుకు కాసాయి అని మొరపెట్టుకున్నాడు బ్రాహ్మణుడు. అక్కడ ఉన్నవారంతా ఈ మాటకి నవ్వారు. ఆ మాట తలారికి చెబుదాగాని దానిమ్మ చెట్టుకు రత్నాలు కాసాయి అంటే ఎవరు నమ్ముతారు? నీవంటి పేదవాడికి దొంగతనం చేయకుండా ఇన్ని రత్నాలు ఎలా దొరికాయి అని కొట్టువాడు అడిగాడు. బ్రాహ్మణుడు నీరు కారిపోయాడు. రత్నాలు దానిమ్మ చెట్టునే కాసాయని రుజువు చేద్దామంటే చెట్టు కాపు ఆగిపోయింది. చేసేది లేక ఏడుస్తూ బ్రాహ్మణుడు వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఎంత మోసం జరిగింది! పోనివ్వండి, మళ్ళీ అల్లుడుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఆయన ఏం సలహా చెబుతాడో చూద్దామని బ్రాహ్మణుడి భార్య అంది. నక్కబావ బ్రాహ్మణుడికి ఎట్లా సహాయం చేసేది? రేపు చందమామ కథలులో తెలుసుకుందాం.